ఒక్కొక్క దేశం సంక్షోభాల బాట పడుతుంది. ఆ సంక్షోభాలలో కీలకమైనటువంటి అడుగులు పడుతున్నాయి. ఏంటయ్యా అంటే ఎవరు ఎప్పుడు ఏం చేస్తారు అన్నటువంటి విషయాన్ని అర్థం కానికుండా చేయడంలో సక్సెస్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ ఊహాజనితమైనటువంటిది కాకుండా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వెళ్ళడం ఎవరి వల్ల కావటం లేదు. ఇప్పటికీ ఫ్రాన్స్ సంక్షోభలు పడింది, బ్రిటన్ సంక్షోభలు పడింది. ఒక్కొక్క దేశం తమ బంగారపు నిల్వల్ని వాడాల్సి వస్తుంది, రకరకాలైనటువంటి రిస్క్ చేయాల్సి వస్తుంది. తాజాగా చైనా $78 బిలియన్ బిలియన్ యువాన్స్ విలువైనటువంటి సొమ్ముని మార్కెట్స్ నుంచి విత్ డ్రా చేస్తుంది. అంటే మార్కెట్లలో తను ఫ్లోట్ చేస్తున్నామని విత్ డ్రా చేస్తుంది. ఇప్పుడు హార్ముజ్ జలసంధిని మూసేసిన తర్వాత ఇరాన్ చైనా దగ్గర కూడా డబ్బులు కట్టించుకుంటోంది. దాదాపుగా మిగతా వాళ్ళ దగ్గర 19 కోట్లు అయితే వీళ్ళ దగ్గర 3.5 కోట్లు కట్టించుకుంటుంది. ఇంకో పక్కన క్రైసిస్ నడుస్తా ఉంది. వీటన్నిటి ఇంపాక్ట్ అంటే వ్యాపారాలు తగ్గిపోయినాయి, సంక్షోభాలు ఎదురవుతున్నాయి. వాటి ఫలితం ఇదంతా.